మీడియా మిత్రులందరికీ నమస్కారం. రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పగటి దొంగలాగా దొరికిపోయింది. రైతుల తిరుగుబాటు చూసి, రైతుల ఆగ్రహావేశాలు చూసి దిగొచ్చిన ప్రభుత్వం మళ్ళీ ప్రకటించింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి గారు కూర్చొని ఒప్పుకున్నారు. 22,37,000 మందికి రైతులకు ఇచ్చినాం, ఇంకా 17,13,000 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందనే మాటను ఒప్పుకున్నారు. ఇది మీ లెక్క ప్రకారం. వాస్తవ లెక్కలైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి మీరు చెప్పింది దాదాపుగా 39,50,000 లెక్క చెప్తున్నారు. కానీ బ్యాంకర్ల లెక్క ప్రకారం 50 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. 49,000 కోట్ల రూపాయలు మేము లోన్లు ఇచ్చున్నాం, 2 లక్షల రూపు అనే మాటను బ్యాంకర్లు చెప్తా ఉన్నారు. ముందుగా మీరు కూడా ఆ మాటను ఒప్పుకున్నారు. ప్రకటించినప్పుడు బ్యాంకర్లను సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క 50 లక్షలకు పైగా రైతులు, 49,000 కోట్లు. సరే, దాన్ని మీరే 41 తెచ్చిండ్రు, చివరికి 31 దగ్గర ఖాయం చేసిండ్రు. కానీ నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి 22,37,000 మందికి ఏమో మాఫీ చేసినాం, ఇంకా 17,13,000 మందికి బాకీ ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు. దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మొదలుపెట్టుకోవాలి అనే విషయంలో ఒక్క మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు. తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది అని డాన్స్ చేసేస్తున్నాడు.